హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్. ఆంధ్రజ్యోతి సారీ చెప్పింది. ఆంధ్రజ్యోతి తప్పుడు సమాచారంతో ఒక వార్తని ప్రచురించామంటూ ఈరోజు ఒక ప్రకటన, ఒక పత్రిక వార్త ప్రచురించింది. ఏంటంటే నిన్న టీటీడీలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఒక ఇద్దరు ప్రముఖులకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇది లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి సిట్ విచారణ చేస్తోంది. ఈ విచారణ చేస్తున్న సందర్భంగా ఒక ఇద్దరు ప్రముఖులకు పాలక మండలి సభ్యుడు ఒక ఆయనకు, ఆయన పేరు ఎక్కడ రాయకపోయినప్పటికీ శేఖర్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక వార్త రాశారు. ఆయనతో పాటు మరో అధికారికి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు అంటూ ఓ వార్త రాసింది. ఆ వార్త రాసిన తర్వాత గతంలో పాలక మండలి సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి నిన్న ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. టీటీడీ కోసం తానేం చేశాను, టీటీడీ కోసం తాను ఎటువంటి సర్వీస్ చేశాను, ఎటువంటి సేవా కార్యక్రమాల్లో తాను పార్టిసిపేట్ చేశాను, ఎటువంటి సేవా కార్యక్రమాల్లో తాను ఎంత మనీ కాంట్రిబ్యూట్ చేశాను అనే అంశాలతో కూడిన ఒక పత్రికా ప్రకటనను ఆయన రిలీజ్ చేశారు. సో ఆ పత్రికా ప్రకటనలో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త అబద్ధం అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ పత్రికా ప్రకటనని బేస్ చేసుకుని ఆంధ్రజ్యోతి ఈరోజు మరొక వార్తను ప్రచురించింది. వార్తలు రెండు వార్తా పత్రికలకు సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా నేను పక్కన ప్లే చేస్తున్నాను. సో ఏం చెప్పింది, మాకు అందిన తప్పుడు సమాచారం సరైనది కాదు కాబట్టి ఆ వార్తని పట్టించుకోవద్దు అంటూ ఒక సవరణ ఇస్తుంది. సో అక్కడ లుకౌట్ నోటీసులు ఇచ్చారు అనేది చాలా పెద్ద వార్తగా వచ్చింది. సవరణ మాత్రం ఎవరికి కనపడినంత చిన్నగా ఉంది. సో సవరణ వేయడాన్ని అభినందించాల్సిందే. సో టీటీడీ అంశానికి సంబంధించి టీటీడీలో ఏం జరిగిందో తేల్చడం కంటే, టీటీడీకి సంబంధించి అక్కడికి వచ్చే భక్తులకు సంబంధించిన ఆందోళన తగ్గించడం పైన కంటే, సో టీటీడీలో జరిగిన అంశం పైన ఒక రాజకీయ పార్టీని, గత బోర్డులో ఉన్న అధికారుల్ని తప్పుపడుతూ వాళ్ళపైన విషం చిమ్మటమే లక్ష్యంగా వార్తలు రాస్తూ వచ్చారు. సో ఆ వార్తలకు సంబంధించి ఒక సవరణ అయితే ఈరోజు ఇచ్చారు. కాబట్టి అభినందించాల్సిందే. అయితే మరి గతంలో చేసిన వాటి సంగతి ఏంటి? తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి ఒకసారి మీరు రాసిన పేపర్లో మీరు రాసిన కథనాలన్నింటినీ వెనక్కి వెళ్ళి మీరు చూసుకోండి. ఎన్ని అసత్యాలు రాశారో, ఎన్ని అర్ధసత్యాలు రాశారో, ఎన్ని సత్యదూరమైన మాటలు రాశారో ఒకసారి మీకే అర్థమవుతుంది. లడ్డూ కల్తీ జరిగేసింది అని రాసేశారు. లడ్డూ కల్తీకి సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటి అనేది రాశారు. గత బోర్డులో ఏం జరిగింది అనేది మీరు రకరకాల వార్తల్ని వండి రాశారు. వాటన్నిటికి కూడా సవరణలు అవసరమే. వాటన్నిటికీ సవరణలు ఈరోజు శేఖర్ రెడ్డి అడిగినట్టుగా మిగతా వాళ్ళు అడగకపోవచ్చు. కానీ భక్తులకు పాయింట్ ఆఫ్ వ్యూలో, భక్తుల మనస్సులో ఉన్న ఆందోళనని తొలగించే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సవరణలు ఇవ్వాల్సిందే. సో ఆ సవరణలు ఇవ్వకపోతే భక్తులంతా కూడా మీరు రాసిన వార్తలన్నీ ఇవే తరహా వార్తలని ఖచ్చితంగా భావిస్తారు. వాటి నిజమని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే విచారణ సంస్థల్లో జరుగుతున్న విచారణ ప్రాసెస్ చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఏం జరిగిందనే అంశం పైన. కల్తీ జరిగింది అని ముఖ్యమంత్రి ఓ మాట సమాచారం లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడితే ఆ మాటని కవర్ చేయడం కోసం, ఆ మాటని నిజం చేయడం కోసం, ఆ మాట నిజమే నమ్మించడం కోసం రకరకాల వందల వార్తా కథనాలని వండి వార్చారు మీరు. అటువంటి రకరకాల వందల వార్తా కథనాలతో ప్రజల మెదళ్ళలో తప్పుడు సమాచారాన్ని నింపారు మీరు. సో ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం, ఇదంతా కూడా తప్పుడు వార్తా కథనాలు, మీరు ప్రచారం చేస్తుందంతా కూడా తప్పు అని ప్రజలు ఇప్పటికే కంక్లూజన్కి వచ్చారు. సుప్రీంకోర్టు మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రినే ప్రశ్నించింది. బాధ్యత లేకుండా ఎందుకు ఇటువంటి ప్రకటన చేశారు బహిరంగంగానే? లడ్డూలు ఉన్నాయా, వాటిని టెస్ట్ చేశారా అని అడిగింది. సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు అడిగిన తర్వాత భారతదేశంలో ఉన్న శ్రీవారి భక్తులందరికీ ఒక క్లారిటీ వచ్చింది. సో ఇది రాజకీయపరమైన విమర్శ తప్ప కల్తీ జరిగింది అనే దానికి సంబంధించిన ఆధారాలు లేవు అనే విషయం క్లారిటీ వచ్చి భక్తులంతా కూడా కాస్త ఆందోళన వాళ్ళలో తగ్గింది. బట్ భక్తుల్లో ఆందోళన తగ్గింది. కానీ మీరు ఈరోజు ఒక సవరణ ఇచ్చి ఈ సవరణ అడ్డు పెట్టుకొని మేము తప్పు చేస్తే క్షమాపణలు చెప్పడానికి రెడీ అయిపోతాం, మేము తప్పు చేస్తే సవరణలు ఇవ్వడానికి రెడీగా ఉంటాం అని భవిష్యత్తులో చెప్తారు. కానీ దానికంటే ముందు మీరు ఇప్పటికే చేసిన చాలా తప్పులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా సవరణలు ఇవ్వండి. పర్టికులర్గా మిగతా రాజకీయపరమైన అంశాల్లో మీరు అలా రాస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీలపైన మీకు పడని రాజకీయ పార్టీ ఒకటి, మీరు భుజాన్ని ఎత్తుకునే రాజకీయ పార్టీ ఒకటి ఉంటుంది. కాబట్టి మీ ఎజెండా ఏంటో ప్రజలకు తెలుసు. రాజకీయపరమైన అంశాల్లో మీరు ఏం రాసినా ఏ రాజకీయ పార్టీ కోణంలో, ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం రాస్తారో తెలుసు. కాబట్టి వాటి గురించి అవసరంలా. ఎందుకంటే వాటి గురించి కూడా సవరణలు అడిగితే రోజు ఇంకో 4 పేజీలు మీరు సవరణలకే కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి వాటి గురించి సవరణలు అడగట్లా. శ్రీవారి విషయంలో, టీటీడీ విషయంలో మీరు రాసిన తప్పుడు వార్తలపైన మాత్రం ఖచ్చితంగా సవరణ ఇవ్వాల్సిందే. ఇప్పటికే ఆలస్యమైనా పర్లేదు, సవరణ ఇవ్వడం ద్వారా మీరు కాస్తో కూస్తో దేవుడి విషయంలోనైనా నిజాయితీగా ఉంటారని ప్రజలు నమ్ముతారు. దేవుడి విషయంలోనైనా కాస్త నిజాయితీగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది మీకు సవరణ ఇవ్వడం ద్వారా. అనేక అంశాలు టీటీడీకి సంబంధించిన అంశాలపైన ఇదే తరహా వార్తల్ని రాస్తూ వచ్చారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ పైన రాశారు. గతంలో బోర్డు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుగానే రాశారు. గత పాలక మండలి చేసిన ప్రతి నిర్ణయాన్ని తప్పుగానే రాశారు.
సో పాలక మండలి పైన అక్కడ బోర్డులో ఉన్న అధికారుల పైన ఉన్న కోపం అంతా శ్రీవారి పైన చూపించారు. సో ఆ శ్రీవారి గురించి రాసిన తప్పుడు వార్తలకు కూడా, శ్రీవారి పైన రాసిన తప్పుడు వార్తలకు కూడా సవరణనిస్తే భవిష్యత్తులో మీరు రాసే వార్తలు, టీటీడీకి సంబంధించి మీరు రాసే వార్తల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తిని, దేవుణ్ణి, శ్రీవారిని రాజకీయ కోణంలో చూడడం ఇకనైనా ఆపేయండి.